మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవటానికి పలుచన చేయటానికి అధికార కూటమి పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి. జగన్ శ్రీకాకుళం వెళ్లినా, కర్నూలుకు వెళ్లినా, రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజల నుంచి లభిస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు, లోకేష్ జీర్ణించుకోలేకపోతున్నారు. దాని ఫలితంగా పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. చంద్రబాబు మార్క్ సంకుచిత స్వార్థ రాజకీయ క్రీడలో భాగస్వాములవుతున్నారు. దీనికి నిదర్శనమే వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో పోలీసులు వ్యవహరించిన తీరు. జగన్ అవమానించడానికి పోలీసుల ద్వారా చంద్రబాబు చేసిన ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన రెడ్ బుక్ దుర్మార్గాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు పర్యటన ఏపీ ప్రజలకు మరింత స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న దారుణమైన పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో జగన్ కృతకృత్యమయ్యారు. అంతేకాదు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా జగన్ పట్ల తమ అభిమానం చెక్కు చెదరదని వైసీపీ కేడర్తో పాటు సామాన్య జనసందోహం కూడా తేల్చి చెప్పినట్లయింది. ఏపీ కూటమి ప్రభుత్వం పోలీసులనే నమ్ముకొని వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెడుతున్నా వారు పట్టించుకోవడం మానేశారన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్ను కర్నూలు జైల్లో అవమానించిన తీరు కూడా ఆయన అభిమానంలో ఆగ్రహాన్ని మరింత పెంచుతుంది. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ కేసులో అరెస్టు చేసి కర్నూలు జైల్లో ఉంచారు. అది ఎలా అక్రమ కేసు అన్నది సాక్ష్యాధారాలతో సహా జగన్ చెప్పగలిగారు. వైసీపీ కార్యకర్తపై కొందరు టీడీపీ వారు దాడి చేసిన సందర్భంలో అతన్ని రక్షించడానికి విరూపాక్షి ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ టీడీపీ కార్యకర్త ఒకరు తన భార్య నైటిని తానే చించివేయడమే కాకుండా ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణ చేసి కేసు పెట్టారు. ఆ తర్వాత కారుపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారట. ఈ వివాదంలో పోలీసులు విరూపాక్షి ఇంటికి అర్ధరాత్రి వెళ్లి తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లడమే కాకుండా ఆ సన్నివేశాలు బయటకు తెలియకుండా ఉండడానికి సీసీటీవీ ఫుటేజీని, డిస్కులను అపహరించుకుని పోయారట. ఈ వివరాలన్నింటినీ జగన్ తన ట్యాబ్ ద్వారా మీడియాకు జైలు వద్ద వివరించారు. జగన్ ఏదైనా ఆధారాలతోనే మాట్లాడతారని ప్రజలు భావిస్తారు. దానికి తగినట్లుగానే తను చెప్పిన విషయాలకు ఆధారంగా సంబంధిత వీడియోలను ఆయన ప్రదర్శించారు. పోలీసు అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్నవారు కానీ వాటికి ఇంతవరకు జవాబు ఇవ్వలేకపోతున్నారు. బాధితులు వైసీపీ అనుకూలురు అన్న భావన కలిగితే చాలు పోలీసులు వారిపైన ఏదో రకంగా కేసు పెడుతున్నారనడానికి విరూపాక్షి అక్రమ అరెస్టు కూడా ఒక ఉదాహరణ అవుతుంది. పోలీసులు ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ తన భార్య నైటిని తానే చించుతున్న వ్యక్తిని అడ్డుకోకపోవడం, వైసీపీ కార్యకర్తపై దాడి చేసిన వారి మీద కేసు పెట్టకపోవడం వంటివి ఏపీ పోలీస్ వ్యవస్థకు మచ్చగానే మిగులుతుంది. కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కూటమి ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ద్వారా జగన్కు జనంలో విస్తారంగా పర్యటించే అవకాశాన్ని కూటమి నేతలే ఇస్తున్నారు. తద్వారా ఆయనకు జనంలో ఉన్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు తెలిసేలా చేస్తున్నారు. జగన్ శ్రీకాకుళం వెళ్ళినా, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వెళ్ళినా, ఇప్పుడు కర్నూలు వెళ్ళినా ఒకే రకమైన స్పందన కనిపిస్తుండడం విశేషం. అంతకుముందు గుంటూరు, కృష్ణా, నెల్లూరులో పర్యటించినప్పుడు కూడా ఇవే సీన్లు కనిపించాయి. ఓరకల్ విమానాశ్రయంలో హెలికాప్టర్ దిగినప్పటి నుంచి కర్నూలు జైలు వద్దకు వెళ్లే వరకు 38 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి జగన్ 5 గంటలకు పైగా టైం పట్టింది. ఈ పరిస్థితి టీడీపీతో పాటు ఎల్లో మీడియాకు కూడా కడుపు మంటగా మారుతోంది. వారికి కంటగింపు అవుతోంది. ఇది పరామర్శ యాత్రనా లేక విజయయాత్రనా అని ఎల్లో మీడియా వ్యాఖ్యానిస్తోంది. ఆ రకంగా జగన్కు జనంలో ఉన్న పట్టును టీడీపీ మీడియానే తెలియజేసినట్లు అవుతోందన్న అభిప్రాయం వస్తోంది. జగన్కు జనం రాలేదని రాయాలన్నది వారి కోరిక కావచ్చు, కానీ పరిస్థితి అలా ఉండడం లేదు. కర్నూలుకు జనం రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఆ దశలో వైసీపీ అభిమానులు పోలీస్ చెక్ పోస్టులను తోసుకుంటూ ముందుకు వెళ్లడం కనిపించింది. తమపై పోలీసులు కేసులు పెడతారని తెలిసినా వారు అంత ధైర్యంగా ముందుకు కదులుతున్నారంటే జగన్పై వారికి ఏర్పడిన అభిమానం, అలాగే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత అటువంటిదన్నమాట. అసలు ప్రజాస్వామ్యంలో తమ నాయకుడిని కలుసుకోవడానికి వెళుతున్న కార్యకర్తలను నిలువరించే పని పోలీసులు ఎందుకు పెట్టుకుంటారో అర్థం కాదు. ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనుకుంటే కట్టడి చేయవచ్చు, లేదా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోందంటే దానికి తగ్గ ఏర్పాట్లు చేయవచ్చు. అలా కాకుండా
పాలక పార్టీల నేతల మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయంగా జైల్లో ఉన్న తన ఎమ్మెల్యేని కలవడానికి వెళితే పోలీసులు అవమానించిన తీరు కూడా తీవ్ర అభ్యంతరకరంగా ఉందని చెప్పాలి. సాధారణంగా రూల్ ప్రకారం ఎవరినైనా కూర్చోబెట్టి ఫోటో తీసిన తర్వాత ఖైదులో ఉన్న వ్యక్తిని కలవడానికి అనుమతిస్తారట. కానీ జగన్ను మాత్రం నిలబెట్టి ఒక గేట్ వద్ద ఫోటో తీయటం ద్వారా ఆయనే ఏదో కటకటాల వెనుక ఉన్నట్లు చూపించాలన్నది అధికారుల తాపత్రయం కావచ్చు. కానీ ఈ విషయాన్ని జగన్ బయటకు చెప్పేయడంతో పోలీస్ శాఖ ప్రతిష్ట మరింత దిగజారినట్లయింది. వైసీపీ వారితో పాటు సామాన్య ప్రజల్లో కూడా ఇదేమిటి, ప్రభుత్వం ఎంత సంకుచితంగా మారింది అన్న భావన కలుగుతోంది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును అనుపర్తిలో శాంతి భద్రతల సమస్య ఉందని పోలీసులు నిర్వహించే ప్రయత్నం చేశారు. దానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి వారి మాటను బేఖాతరు చేసి టూర్ చేశారు. అనపర్తి వద్ద అయితే ఏకంగా నడుచుకుంటూ వెళ్తానని తన కార్యకర్తలతో కలిసి వెళ్ళారు. ఆయన చేస్తే అదంతా చట్టబద్ధం, వ్యతిరేక పార్టీ వారు చేస్తే మాత్రం తప్పు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతుంటారు. కర్నూలు టూర్లో సుగాలి ప్రీతి తల్లి కలవడం విశేషం. పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన హామీలను విస్మరించి తనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నది ఆమె బాధ. అలాగే డిఎస్సి అక్రమాల బాధితులు కూడా జగన్ను కలిశారు. ఇలా వివిధ వర్గాల వారిని కలుసుకుంటూ రోడ్లపై ఉన్న వారికి అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు వెళ్ళారు. జగన్కు ఇంత ఆదరణ ఎందుకు వస్తోందన్న దానిపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు ఆ పని చేయకుండా జగన్ను, వైసీపీని తీవ్రస్థాయిలో విమర్శించడానికి, కొన్నిసార్లు దూషించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ఆయనలోని అసహనాన్ని తెలియజేస్తుంది. ప్రభుత్వం ఇకనైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. వైసీపీని అణచివేయాలని చూస్తే అది మరింత ప్రభావం చూపుతుందని, జగన్ను కలవకుండా ప్రజలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే అది తమకే నష్టమని చంద్రబాబు, లోకేష్లు తెలుసుకుంటే మంచిది.